వాళ్ళన్నా ఉంటే పోదాం. నాకు 3 రోజుల నుంచి లవాకలు అవుతుంది. నాకు 3 రోజుల నుంచి అన్నమే పోతలేదు అసలు. సరే పోదా. ఏమైంది అసలే అప్పటి గట్ల గుసగుసలాడుకుంటారు? అక్క 3 నుంచి ఏందో నాకు లవాకలు అవుతుంది. ఎప్పుడో చెప్తే నేను ఎప్పుడో చెప్తుంది ఇంకా గడ బుగ్గలు లే బుర్ర ఉందంట. మన బుర్రలు ఏమున్నా కడుపులో ఏమున్నా సాపు చేస్తుందంట. నాడు నేను దొరకపోతా. నీకేమైంది? ఉత్త సోపతికి వచ్చినట్టున్నావు. నాకు కూడా 3 రోజుల నుంచి ఒక్క మెచ్చు కూడా పోతలే. నేను కూడా సత్పాని దగ్గర పోయాం. కూకో కూకో అమ్మా చెప్పు. ఏందమ్మా जलती का राजा एक बार आजा 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 ఎందుకు ఎత్తున్నావు నీ బాధ చెప్పు. అమ్మ నాకు 3 రోజుల నుంచి ఒక్క మెచ్చు కూడా పోతలే కానీ షాప్లోకి పోయి తినబుద్ధి అవుతుంది. ఏమేమి తినబుద్ధి అవుతుంది? చిప్స్ అన్ని తినబుద్ధి అవుతుంది. దుకాణంలో ఏది పడితే తినబుద్ధి అవుతుందా? ఏంటి కట్ల అవుతున్నది? ఏమో ముఖం కడుకుంటున్నా పొద్దున కడుక్కుంటున్నా. పనులు ఏం ఎత్తున్నా? వేస్తున్నా. ఏం ఎత్తున్నావు? ఏమో పనులే చక్కగా ఉంటుంది. కష్ట పనులు అవుతున్నాయి. పడు నోడరు గట్టిగా. పొద్దున లేవు, ముఖం కడుక్కో. ఏం ఎత్తున్నా? ఎత్త పైత్యం వెళ్తా, లేకుంటే ఏం వెళ్ళదు. పైత్యం మంచిగా తీయు, సాఫ్ చేసుకో. కడుపు నొప్పి ఉండదు, ఏముండదు. మంచి ఆకలి అయితే అన్నం మీద నొప్పి అవుతుంది. అదంతా కాదని పొద్దున్న లేవు, వేసియో గిరక పట్టుకొని గిట్ట తిప్పి బుగ్గలు ఊదుకో. జరసేపు ఊదిన తర్వాత చక్క తానం చేయి, స్కూల్ డ్రెస్ వేసుకొని చక్క కాదని పొద్దున్న లేవు, వేసియో గిరక పట్టుకొని గిట్ట తిప్పి బుగ్గలు ఊదుకో. జరసేపు ఊదిన తర్వాత చక్క తానం చేయి, స్కూల్ డ్రెస్ వేసుకొని చక్క రాజా జా 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 ఆజా ఆజా చెప్పు. ఏమన్నా అమ్మ నాకు ఏదట్టు అది తినబుద్ధి అవుతుంది, లవాకలు అవుతుంది. ఎందుకు అట్లా అవుతుంది? ఏమో పొద్దున లేచి బ్రష్ నుంచి బొగ్గుతుంది, మంచి పనులు బర్గలే కదా. ఏం లేదు ఇక అంతా పోవాలంటే నీకు ఒకటే మార్గం. పొద్దున్న లేవు, మంచిగా పండ్లు తోముకో. ఏం చేయకు, ఇక చక్కగా గిరిక పట్టుకొని గిటాను అంతే. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. బుగ్గలు చేసే ఊదుకో. బుగ్గలు ఊదుకుంటే మొత్తం వీల ఏమున్నా కూడా మొత్తం ఏళ్ళు ఎత్తిపోతుంది. ఇక అర్థమైందా? ఇది పట్టుకుని 2 రూపాయలు అయిపోయి. అర్థమైందా? Thank you for watching. Please subscribe.